అందరికీ నమస్తే మాస్టర్స్. మనం ఈరోజు స్వాధ్యాయంలో భాగంగా టార్కమ్ సెర్డారియన్ గారు రచించిన ఆత్మ పరిశీలన అనే బుక్కులోని జ్ఞానం గురించి తెలుసుకోబోతున్నాము. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఆత్మ పరిశీలన బుక్ రచయిత అయిన టార్కమ్ గారికి నా ఆత్మ ప్రణామాలు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నాయుడు గారు ధ్యాన కుటుంబానికి నా ఆత్మ ప్రణామాలు. చాప్టర్ 1 కంటిన్యూషన్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. గమనించడం అనేది పిల్లలు చిన్నప్పటి నుంచే నేర్చుకోవాల్సిన అంశం. మీరు వాళ్ళను గమనించడం నేర్పించాలి. గమనించే శాస్త్రం అనేది అన్నిటికన్నా ఉన్నతమైన శాస్త్రం. అదే అన్ని శాస్త్రాలకు పునాది. శాస్త్రజ్ఞుడి కూడా విషయాలను గమనించడంలో అతడికి అత్యధిక సామర్థ్యం ఉంది కాబట్టి శాస్త్రజ్ఞుడు అవ్వగలిగాడు. న్యాయవాదులు, న్యాయాధికారులు మొదలైన వాళ్ళంతా ఆ సామర్థ్యాలను అనేక జన్మల సాధన ద్వారానే పెంపొందించుకుంటారు. నాకు తెలిసిన కొంతమంది న్యాయాధికారులు మిమ్మల్ని చూస్తూనే మీరు ఎలాంటి వారో వెంటనే తెలుసుకోగలరు. ఎందుకంటే నిరంతరం గమనిస్తూనే ఉండటం వలన ప్రజలు ఎలా ప్రవర్తిస్తారు, ఎలా మాట్లాడతారు, ఎలా మోసం చేస్తారు, ఎలా మభ్యపెడతారు అనేది వాళ్ళు తెలుసుకోగలరు. మీరు అలా చెయ్యగలిగినప్పుడు మీరు ఆ పునాదిని తెలుసుకోగలుగుతారు. కేవలం కళ్ళ ద్వారానే గమనించే వీలుంటుంది అని మీరు అనుకుంటూ ఉంటారు. కేవలం కళ్ళు మాత్రమే గమనించగలవు అని మీ అభిప్రాయం. కాదు, చెవులు కూడా గమనించగలుగుతాయి. ఎవరైనా అపసవ్యంతో పాడిన వెంటనే అతను శృతి తప్పి పాడుతున్నాడు అనేది నేను గమనిస్తున్నాను అని నా చెవులు అంటాయి. ముక్కు గమనిస్తుంది, మీ చర్మం గమనిస్తుంది, సున్నితమైన మీ గ్రహణ శక్తి గమనిస్తోంది, మీ సహజ జ్ఞానం గమనిస్తోంది. గమనిక లోపించడం అనేదే బాధకు, నొప్పికి, దుఃఖానికి మూలం. అలాగే రోగాలకు కూడా అదే మూలం. ఉదాహరణకు, ఇద్దరు మిత్రులతో కలిసి నేను 10-12 ఏళ్ల క్రితం ఒక సరస్సు దగ్గరకు వెళ్ళాను. ఆ సరస్సులో ఒక్క ప్రాణి కూడా జీవించడం లేదు అని మేము గమనించాము. నేను ఈ సరస్సులో ఈత కొట్టాలనుకోవడం లేదు అని నేను అన్నాను. ఎందుకు? ఈ సరస్సు ఎంత స్వచ్ఛంగా ఉందో చూడు అని వాళ్ళు అన్నారు. అది అనుధార్మికతతో నిండిన సరస్సు. 10 నుంచి 15 నిమిషాల పాటు ఈత కొట్టిన తర్వాత వాళ్ళ చర్మం మారిపోతోంది. వాళ్లకు ఏం జరిగిందో మీరు చూడవచ్చు. మీరు అందమైన మనుషులను గమనిస్తున్నారు, కానీ వాళ్లకు రోగాలు లేదా అంటువ్యాధులు ఉన్నాయేమో అని గమనించారా? వాళ్ళు ఎలా నడుస్తున్నారో మీరు గమనించారా? మీరు ఇలాంటివి తెలుసుకోవాలి. మీరు గమనిస్తే కనుక వాళ్ళు ఎలా నడుస్తారో, రకరకాల పనులు ఎలా చేస్తారో మీకు తెలుస్తుంది. మీరు గమనించడాన్ని సృష్టించుకోవాలి. ఒక ఉద్యోగిని తీసుకోండి. అతడు లేదా ఆమె ఎలా ప్రవర్తిస్తున్నారు? అతడికి లేదా ఆమెకు అతడిలానే లేదా ఆమెలానే ఉండగలిగే అవకాశం ఇవ్వండి. విమర్శించకండి. ఎందుకంటే మీ కోసం, అతడి కోసం లేదా ఆమె కోసం మీరు మంచి ఉద్దేశాలతో ఉండాలి. ప్రశ్న: మనం విమర్శించినప్పుడు ఆ విషయాలనే మనలోకి ఎలా దిగుమతి చేసుకుంటామనే దాని గురించి చెప్తారా? జవాబు: మీరు దేనినైనా విమర్శిస్తే కనుక దానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని సృష్టిస్తారు. మీరు దేనినైనా ద్వేషించినప్పుడల్లా మీరు దాన్ని అనుకరిస్తారు. ఫాసిస్టులు, నాజీలు, కమ్యూనిస్టులు ప్రవర్తించే వాళ్ళందరూ నిజానికి వాళ్ళను ద్వేషించే వాళ్ళే.
ఇలా చెప్పడం చాలా బాధాకరంగా ఉంటుంది. కానీ మీరు కళ్ళు తెరిచి గమనిస్తే కనుక దేనినైనా ద్వేషించడం ద్వారా మీరు కూడా సరిగ్గా అలాగే తయారవుతున్నారని మీరు చూస్తారు. మీరు కూడా సరిగ్గా వాటిలానే పని చేస్తారు. దాన్ని ద్వేషించకండి. గమనించడం అనేది ద్వేషించడానికి కాదు. గమనించడం అనేది ఇక్కడ ఏం జరుగుతోందో నిజాయితీతో గమనించే శాస్త్రం. నేను ఈ మార్గాన్ని లేదా ఆ మార్గాన్ని ద్వేషిస్తాను అని అనకండి. ఎందుకంటే బహుశా ఆ మార్గం అతనికి మంచిది కావచ్చు. కానీ మీరు ఏం జరుగుతోందో చూడాలి. తెల్లవారుజామునే ఓ మనిషి ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఓ స్త్రీ ఎలా ప్రవర్తిస్తోంది, వాళ్ళ జీవితంలోని వివిధ దశల్లో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్లకు 40-45 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళు ఏ విధంగా భిన్నంగా ప్రవర్తిస్తున్నారు అనేది మీరు చూడాలి. మీరు పరిశీలనగా చూడాలి. జీవిత శాస్త్రం అంటే గమనించడమే అని నేర్చుకోవాలి. ప్రశ్న: జనం తమలో తమకు నచ్చని గుణాలనే ఎదుటి వారిలో చూసి విమర్శిస్తూ ఉంటారు అనేది నిజమా? జవాబు: అవును. అందుకే కాలాతీత ప్రజ్ఞలో తొలి దశ నుంచే విమర్శించకండి అని చెప్పారు. మనం ఎందుకు విమర్శిస్తామంటే పనికిరాని విషయాలను మనలోకి దిగుమతి చేసుకోవడానికి అది సహాయం చేస్తుంది. ఉదాహరణకు, కొంతమంది మగవాళ్లకు చెత్తను సేకరించడం నచ్చుతుంది. వాళ్ళు ఇంటికి నానా రకాల చెత్త తీసుకొస్తున్నారు. మాకు విసుగొస్తోంది, అవన్నీ పెట్టడానికి ఇంట్లో ఖాళీ లేదు అని వాళ్ళ భార్యలు నాతో చెప్పారు. వాళ్లకు చెత్త సేకరించడం ఆనందాన్ని ఇస్తోంది. ఎందుకంటే ఆ చెత్తతో తాము విస్తరిస్తున్నాము అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. మరొక ప్రశ్న: మనల్ని మనం గమనించుకుంటున్నప్పుడు కొన్నిసార్లు మనం ఎంతో అసహ్యకరంగా ప్రవర్తిస్తూ ఎదుటివారి మనోభావాలను గాయపరుస్తూ, అలాగే మన మనోభావాలను కూడా గాయపరుచుకుంటూ ఉంటాము అని గ్రహిస్తాం. మన లోపల ఆ గాయం పెరగడం మొదలైనప్పుడు మనల్ని మనం క్షమించుకోగలిగేలా దాన్ని సరిదిద్దుకునే ఉత్తమ మార్గం ఏమిటి? జవాబు: గమనించడం కొనసాగించండి. అలాగే మీ మిత్రులు గమనించేలా అతి సూక్ష్మమైన విధానాల్లో ప్రయత్నించండి. కేవలం గమనించండి. అది ఎంతో అందమైన, ఉన్నతమైన శాస్త్రం. మీరు ఇతరులకు గురువులుగా, అధికారులుగా, నియంతలుగా ఉండకూడదు. నువ్వు ఇలా ప్రవర్తించకు అని చెప్పే బదులు అతడికి లేదా ఆమెకు నిన్ను నువ్వు గమనించుకో అని చెప్పండి. గమనించడం, ఏకాగ్రత అనేవి అన్నా చెల్లెల్లాంటివి. అవి కలిసే ఉంటాయి. ధ్యాన శాస్త్రం ద సైన్స్ ఆఫ్ మెడిటేషన్ అనే పుస్తకంలో ఒక అధ్యాయంలో 40-45 అభ్యాసాల ఏకాగ్రతకు సంబంధించినవి ఉన్నాయి. మీరు ఆ అభ్యాసాలను సాధన చేస్తే కనుక మీరు గమనించడం గురించి నేర్చుకోగలుగుతారు. అలాగే ఎలా గమనించాలి అనేది ఇతరులకు నేర్పగలుగుతారు. వేరే వాళ్ళు కూడా తాము ఏం చేశారో చూసుకోనివ్వండి. ఒకసారి వాళ్ళు అలా చూసుకోగలిగితే తాము అలాంటి పనులు ఎందుకు, ఎలా చేస్తున్నామా అని వాళ్ళు ఎంతో ఇబ్బంది పడతారు. మీ మిత్రులు అన్నింటినీ గమనించేలా మీరు మార్గం చూపగలిగితే కనుక అది వాళ్లకు ఎంతో మెరుగైన క్రమశిక్షణ అవుతుంది. మీరు నేరుగా ఫలానా విధంగా ప్రవర్తించమని చెప్పడం కన్నా ఇది ఎంతో మేలు చేస్తోంది. అలా చెప్తే వాళ్ళు మిమ్మల్ని ద్వేషిస్తారు.
ఇతరులు తమపై విధించే క్రమశిక్షణను జనం ఎందుకు ద్వేషిస్తారు? ఎందుకంటే వాళ్ళు తమలోకి దిగుమతి చేసుకున్న అన్ని రకాల విషయాలకు చెందిన బాధను అది ప్రేరేపిస్తుంది. వాళ్ళు కృత్రిమత్వానికి బాధ కలుగుతుంది. మీరు మీ స్వభావంలోకి దిగుమతి చేసుకున్న కృత్రిమమైన ప్రతిదీ మీ స్వభావంగా మారిపోతుంది. ఆ తరువాత మీరు దాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. ఇక మీరు మమేకమైపోయిన విషయాలను వదిలేయమని మిమ్మల్ని బలవంతం చేస్తున్న వ్యక్తి మీద మీరు ద్వేషాన్ని పెంచుకుంటారు. ఇది ఎంతో గంభీరమైన పాఠం. ఎవ్వరికీ దాని నుంచి మినహాయింపు లేదు. మీరు నిజంగా గమనించాలి. ప్రతిరోజు మిమ్మల్ని, ఇతరులను గమనించడానికి ప్రయత్నించండి. ఓకే ఫ్రెండ్స్, రేపు మరొక ప్రశ్నతో కలుసుకుందాము. మీ మాధవి. థ్యాంక్ యూ.